ఈటీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పల్నాడు జిల్లా గుంజాల పరిధిలోని జంగమేశ్వరపురం గ్రామంలో పోలీసులు మంగళవారం విస్తృత కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు డీఎస్పీ ఎం మహేశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన ఈ తనిఖీల్లో రౌడీ షీటర్లు, పాత కేసుల నిందితులపై ప్రత్యేక నిఘా ఉంచారు. సరైన పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, కొంతమంది వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తులతో సమావేశం నిర్వహించి హెల్మెట్ వాడకం, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. గిద్దలూరు పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు. గత నెల జీత బకాయిలను వెంటనే చెల్లించాలని, అలాగే సమ్మెకాలంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ చేపట్టిన కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే మరింత తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మోతీలాల్ నగర్లో ప్రత్యామ్నాయం చూపకుండా నిరుపేదల ఇళ్లను ఖాళీ చేస్తున్నారని స్థానికులు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా పునరావాసం కల్పించకుండానే ఇళ్లను ఖాళీ చేయించడం అన్యాయమని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. పోలీసులు అక్కడికి చేరుకుని ప్రజలను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు. అధికారులు సమస్యపై చర్చించి పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో ఉపాధి హామీ కూలీలు ఈ కేవైసీ ముఖ్య గుర్తింపు యాప్ లోపాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా హాజరు నమోదు కాక సుమారు 25% మంది పనిని కోల్పోతున్నారని వేతనదారులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి యాప్ను నవీకరించి ఈ కేవైసీ ప్రక్రియను వేగవంతం చేయాలని వారు కోరారు. ఈ సమస్యల వల్ల కూలీల వేతనాలకు ఆటంకం ఏర్పడుతోంది. రామసముద్రం మండలం ఎల్లవనెల్లేరు గ్రామానికి చెందిన సీతారామయ్య తన తండ్రి స్వాతంత్ర సమరయోధుడు లేట్ శ్రీనివాసరావు పేరిట 1997లో మంజూరైన 6.06 ఎకరాల భూమిని 22A జాబితా నుంచి తొలగించినట్లు తెలిపారు. 2021లో 22Aలో చేర్చిన ఈ భూమి తొలగింపునకు పలుమార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం లేకపోయిందన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం కలెక్టర్ కమిటీ పరిశీలన అనంతరం జేసీ సబ్ కలెక్టర్ ద్వారా ఉత్తర్వులు అందుకున్నట్లు చెప్పారు. సమస్య పరిష్కారానికి అధికారులకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఒంగోలులో జరిగిన విస్తృత సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, మాకు ఏమి జరిగినా రక్షించే నాయకుడు జగనన్న ఉన్నాడన్న ధైర్యంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. మళ్లీ జగనన్నను సీఎంగా చేసుకోవడమే బాధ్యతగా ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారని, సీఎం చంద్రబాబు చేస్తున్న అవినీతిని ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు తమ కుటుంబానికి ఆప్తుడని కూడా ఆయన పేర్కొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పాతకోటలో నిర్మాణంలో ఉన్న ఈఎంఆర్ఎస్ ఏకలవ్య నూతన పాఠశాల భవనం పనులు నత్తనడకన సాగుతున్నాయని, తక్షణమే పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులు, విద్యా కమిటీ సభ్యుల మండల పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతగిరి నుండి పాతకోట వరకు రహదారి నిర్మాణ పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని కోరుతూ ఎంపీడీఓ కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. అనంతరం ఎంపీడీఓ కె ప్రభాకర్ రావుకు ప్రజావాణిలో ఫిర్యాదు అందజేశారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని 5 మండలాల్లో విధులు నిర్వహిస్తున్న వివోలకు ప్రభుత్వం మొబైల్ ఫోన్లు అందించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దర్శిలోని ఎంపీడీఓ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి 5 మండలాల వివోలందరికీ మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. ఆలగడ్డలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ నరసింహన్ పాల్గొన్నారు. అగ్నిమాపక సిబ్బంది సేవలను ఆయన అభినందించారు. వేసవిలో అగ్ని ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు పాటించాలని ఫైర్ ఆఫీసర్ సుబ్బారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక చందనోత్సవం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగింపు దశకు చేరుకుంది. ఈవోజే వెంకట్రావు తెలిపిన వివరాల ప్రకారం తెల్లవారుజాము నుంచి నిరంతరాయంగా కొనసాగిన దర్శనాల్లో సుమారు 1.5 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులకు నీరు, మజ్జిగ, బిస్కెట్లు అందించారు. జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ, వాలంటీర్ల సహకారంతో ఉత్సవం సాఫీగా సాగింది.